నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. ఎస్, గ్రేట్ హైదరాబాద్ పరిధిలో హైడ్రా పేరు ఇక కబ్జాదారుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తుంది. ఒక్కొక్కరు కబ్జా చేయాలంటే వెన్నులో వణుకు పుడుతుంది. హైడ్రా అంతటి ఎక్కడెక్కడ బిల్డింగ్స్ అన్ని కూడా ఒక్కసారిగా కూల్చేస్తున్నటువంటి హైడ్రా ఇప్పుడు ఇక కబ్జాదారులంతా కూడా చెరువులు కబ్జా చేయాలన్నా, నాలా కబ్జా చేయాలన్నా ఒక్కసారిగా ఉలికి పడుతున్నారు. అసలు హైడ్రా గురించి మాట్లాడదాం. ప్రతిపక్షాలు హైడ్రా కాదు ఇది హైడ్రామా అంటున్నారు. అధికార పార్టీలేమో మన తన అనే తేడా లేకుండా అన్ని అక్రమ కట్టడాలను కూల్చేస్తామంటున్నారు. ఇదే అంశం మీద మాట్లాడదాం. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు అధికార ప్రతినిధి భవానీ రెడ్డి గారు. నమస్తే. నమస్తే. సో ప్రధానంగా హైడ్రా అనేది ఇవాళ హైదరాబాద్కే పరిమితం కాలే, యావత్తు తెలంగాణ వ్యాప్తంగా హైడ్రా పేరు వినిపిస్తున్నది. మా జిల్లాలో కూడా హైడ్రా రావాలంటూ పెద్ద ఎత్తున తొలి వెలుగు కొన్ని కాల్స్ కూడా వస్తూ ఉన్నాయి. సో హైడ్రా గురించి ఏం చెప్తారు? హైదరాబాద్లో ఎట్లా పనిచేస్తుంది? ముఖ్యంగా నిజంగా ఇంతటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి, హైడ్రా టీం రంగనాథ్ గారికి, హెడ్కి అందరికీ కూడా ఆర్థిక శుభాకాంక్షలు. నిజంగా కూడా అందరు వెల్కమ్ చెప్తా ఉన్నారు. నిన్న చూసినాం హైదరాబాద్ మొత్తంలో చుట్టుపక్కల స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా, హౌస్ వైఫ్స్, తర్వాత పిల్లలు, స్టూడెంట్స్, యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ కూడా ప్లకార్డులు పట్టుకొని మాకు మద్దతుగా ర్యాలీ తీయడం జరుగుతుంది. వి థ్యాంక్ అందరికీ కూడా మరొకసారి. సో ఇది అవసరం, నీడ్ ఆఫ్ ద అవర్. అంటే ప్రకృతి ఎంత విధ్వంసం గురైందనేది తెలుసు. ఎందుకంటే ఇంత వర్షం పడంగానే మొత్తం నాలాలు నిండిపోవడము, హైదరాబాద్లో వాటర్ రోడ్ల మీద పోలేని పరిస్థితి, గంటలు గంటలు ట్రాఫిక్ జామ్స్, ఇవన్నీ కూడా దానికి ఎందుకంటే కారణం ఇదే అనమాట. సో నీళ్ళు ఎక్కడ పోవాలో తెలియక ఎట్లా పడితే అట్లా పోతే ఇదే జరుగుతుంది. నాలాలను మూసి వీళ్ళు, తర్వాత చెరువులలో అడ్డంగా, బఫర్ జోన్లలో ఇష్టం వచ్చినట్టు కడితే ఇదే జరుగుతుంది. పిల్లలందరూ కూడా, చిన్న పిల్లలు కూడా అప్పట్లో నాలాలలో పడి చనిపోయినవి గుర్తుంది. పెద్ద పిల్లల స్కూటీలతో సహా కొట్టుకపోయిన రోజులు చూసినాం. సో అవన్నీ చూసుకుంటూ కూడా అందరూ కూడా బాధపడ్డారు. గత ప్రభుత్వం అయితే నిజంగా 10 సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాలు ఇంకెక్కువ అయింది. 400 చెరువులు దాదాపు హైదరాబాద్లో ఉంటే ఇప్పుడు మిగిలిన లాస్ట్కి వచ్చేసరికి 53 చెరువులు, అవి కూడా కుంటలు. అయితే అది నిజంగా కూడా కాపాడాలి. మనం ఒక అడుగు ముందుకేసిండ్రు. సో నిన్న ఏదైతే ఒక కట్టడం ప్రధాన వాళ్ళది మనిషిది కూల్చిన తర్వాత దీనికి చాలా పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నారు. సో అంటే నిజంగా కూడా హైడ్రా తన పని తను చేసుకోబోతుంది. ఏ కట్టడాలైనా సరే, ఎవరైనా సరే, మనుషులు ఎంతటి వారైనా సరే తన పరాభేదం లేకుండా చేస్తుందని చెప్పడం జరిగింది నిన్న ముఖ్యమంత్రి గారు. వెరీ గుడ్ వన్స్ అగైన్. అండ్ మీరు మాట్లాడుతూ చెప్తా ఉన్నారు డ్రామా వాళ్ళు అంటున్నారు అది ఇదని. ఆయనేమో హరీష్ రావు ఏమో ఇది హైడ్రామా అంటాడు, ఆయనేమో ఇది హైడ్రా కాదు అమీబా అంటాడు. వాళ్ళ చింటూ పింటూస్ అండ్ మీకు తెలిసి ఎవరో ఆమ్ కోటింగ్. సో హరీష్ రావు వచ్చి హైడ్రామా కాదు, ఇది రాజకీయ డ్రామా అసలే కాదు, రాజకీయ లబ్ధి కోసం అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రజలు మ్యాండేట్ ఇచ్చిన మాకు, ముఖ్యమంత్రి గారు పరిపాలన చేస్తూ ఉన్నారు. మేము అనుకున్న కాడికి అన్ని 6 గ్యారెంటీలు అమలు చేస్తూ చక్కగా ముందుకు పోతా ఉన్నాం. సో వై దిస్ అనేది కొత్తగా మనం చేయాలి కదా. అంటే వదిలేద్దామా ఇక్కడికి అంటే మీరు మీ వైఖరి చెప్పమని మేము అడుగుతా ఉన్నాం ఇవాళ. అంటే వ్యతిరేకమా మీరు? అంటే ఇది చేయొద్దా, ఈ పనులు చేయొద్దా? అన్యాక్రాంతమైన భూములు మళ్ళీ తిరిగి 43 ఎకరాలు రికవర్ చేసినాం ఆల్రెడీ, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్ ఇన్ హైదరాబాద్. అంటే 100 కోట్లకు ఒక్కొక్కటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్కన్వెన్షనే ఉందనుకో, దాదాపు 4 ఎకరాలు కబ్జా పెట్టి కట్టింది. ఇలా అది రికవర్ చేస్తే ప్రభుత్వానికి 400 కోట్లు 500 కోట్ల లాభమే కదా. అంటే పైసల వర్గంగా ఇంకా వెలకట్టలేంది ఏంటంటే చెరువు తన నిజంగా కూడా మళ్ళీ తన సుందరీకరణం చేసుకుంటుంది. సొంతంగా తన ఏరియాని తను బిల్డప్ చేసుకొని నీళ్లు నిలుపుకునేదానికి అవకాశం ఉంటుంది. సో గ్రౌండ్ వాటర్ పెరుగుతాయి, చుట్టుపక్కల బోర్ల నీళ్లు ఉంటాయి, అన్ని ఉంటాయి. సో అది అంటే ఫైనాన్షియల్ ఎంతసేపు పైసలలో కూడా మాట్లాడకుంటే కూడా పర్యావరణానికి చాలా పెద్ద. అట్లనే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి మా దగ్గర. సూరారం చెరువు, తర్వాత బతుకమ్మ కుంట, నాదం చెరువు, మనం మాట్లాడుకుంటే ఇవన్నీ ఉన్నాయి. సో ఇలా ఆయన అమీబా అంటాడు. అమీబాలు తయారు చేసింది మీరు. ఎందుకంటే ఆ FTL ల్యాండ్స్లలో ఫర్ ఎగ్జాంపుల్ నీది జన్వాడ ఫామ్ హౌస్ అనుకుందాం. సో నాది కాదని ఎంత గగ్గోలు పెట్టినా నీది కాకుండా పోతుంది, ప్రజలందరూ పోదు, నీది కాకుండా పోదు. సో ప్రజలందరూ గగ్గోలు పెడతా ఉన్నారు. అందరికీ తెలుసు ఎవరు ఆ సత్యం రామలింగరాజు, ఆయన కొడుకు ఎవరు, ఆయన కోడలు దీపిక ఎవరు, ఆమెకు KTRకి ఏంది రిలేషను, అందులో జన్వాడ ఫామ్ హౌస్ మీద డ్రోన్లు ఎగరేస్తే పరిణితి చోప్రా ఎవరు, అందరికీ తెలుసు. అందులో ఏం జరిగింది అనేది మొత్తం జగమెరిగిన సత్యం. అది నాది కాదని నువ్వు అన్నప్పుడు నువ్వెందుకు పోయినావు కోర్టుకు అనేది కూడా అన్ని ప్రశ్నలు వచ్చినాయి. రేవంత్ రెడ్డి గారిని ఎయిర్పోర్ట్లో ఎందుకు అరెస్ట్ చేసినావు, అట్లాంటివి కూడా అన్ని వచ్చినాయి. సో అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి మళ్ళీ అది హైడ్రానా అమీబానా అని మాట్లాడితే బుద్ధి ఉందా అసలు మీకు అని మేము అడుగుతా ఉన్నాం. ప్రతిపక్షాలు నిజంగా హైడ్రాకు భయపడుతున్నాయి, అధికార కాంగ్రెస్ పార్టీకి భయపడుతున్నాయి. వాళ్ళకి నిజంగా అదే అట్లా భయపడే, అధికార కాంగ్రెస్ పార్టీకి హైడ్రాకు రెండింటికి భయపడే వాళ్ళు ఇవాళ ఏం చేయలేక మాట్లాడుతున్నారు. ఇవాళ అమీబా అంటే ఏంటంటే చెరువులు ఆ FTL ల్యాండ్లలో వాళ్ళు ఆడ కట్టిన వాళ్ళ వ్యర్థాలను చెరువులలో వదిలితే అవి ప్రాణాంతక వైరస్లే తయారైతాయి. అమీబా లాంటి వైరస్లు, బ్రెయిన్ ఈటర్స్ అవి. సో అట్లాంటి దాన్ని మేము ఇలా హైడ్రా తీసుకొచ్చి శుద్ధి చేస్తున్నాం.
మీరు రెండు రకాలుగా అనుకోండి. హైడ్రా అనేది డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ దిస్ ల్యాండ్ ఏదో అసెట్స్ అనుకోండి, లేదా మీరు హైడ్రా అనేది జంతువు ఏమంటారు అమీబా కాదు వేరే రెండు. హైడ్రా అనేది అది ఒక జీవజాలమే, అది కూడా నీళ్ళని శుద్ధి చేస్తుంది అది. సో అమీబా అనేది ఒక వైరస్, అది ఏంటంటే మనుషులను చంపేస్తుంది అది. సో అట్లాంటిది రెండింటికి డిఫరెన్స్ తెలుసుకోండి. మీరు చేసిన విధ్వంసాన్ని ఇవాళ మేము కిల్ చేసి మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాము. మీరు డెఫినెట్ గా మీకు భయం ఉంది, మీరు భయపడ్డా బతిమిలాడినా కాలు పట్టుకున్నా ఇడిచి పెట్టేదే లేదు. ఎవరు తప్పు చేసినా సరే, అది నేనైనా మీరైనా ఎవరైనా ఒకటే అని చెప్పిండ్రు, అదే జరుగుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.